దేవుని నామానికి వందనాలు. కూడొచ్చిన అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు గత 2 దినాలు, ఇది రోజు థర్డ్ డే. దేవుడు మనల్ని ప్రేమించి వీబీఎస్ అంతా ఆయన మహిమకరంగా జరిగించినందుకు దేవునికి వందనాలు. అదే విధంగా మరి దేవుని కృప మనతో ఉంచి ఆయన దయను మనకు అనుగ్రహించి ఈ దినాన ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన ఆరాధనని ప్రారంభించుకుంటకు ముందు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. మీరు నేర్చుకున్న 3 స్టెప్స్ యూజ్ చేయాలి. ప్రేయర్ ముందు ఏం చేయాలో అది చేసి కూర్చోవాలి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం స్థుతులు నాయన. ఇదిగో తండ్రి, మమ్మల్ని ప్రేమించి గతించిన వారమంతా మీరు ఎక్కడైనా కాచి కాపాడారు ప్రభా. ఈ పరిశుద్ధ దినాన్ని నా తండ్రి మీరు స్తుతించుకోవడానికి, మీ నామాన్ని బట్టి స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి లెక్కించలేని స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఆరోగ్యకి రావాల్సిన బిడ్డలందరితోనూ మాట్లాడండి. సమయానికి నాయన నీ సన్నిధిలో రావడానికి కృప చూపించండి ప్రభు, నీకు వందనాలు. ఇది నాయన మీరు ప్రేమించి ప్రభా, నా తండ్రి మమ్మల్ని కనికరించి ప్రభా, వీబీఎస్ని 2 days కంప్లీట్ చేసిన థర్డ్ డే కూడా మేము ఫినిష్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపకే మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మరి వీబీఎస్ నిమిత్తమైనా కొద్ది నిమిషాలు మేము లేటుగా ప్రారంభిస్తుండగా రావాల్సిన బిడ్డలతో మాట్లాడి నా తండ్రి నాయన వారందరూ తండ్రి సకాలంలో రావడానికి మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీ ఆత్మ సన్నిధి పరిశుద్ధాత్మ కృపను మాతో ఉంచమని, ఈ ఆరాధనకి నాయన అధ్యక్షత వహించి నా ప్రభా మీరే నా తండ్రి నాయన ఘనముగా జరిగించమని అడుగుచున్నా. మా యొక్క ఆలోచనలు, మానవ తలంపులు అన్నింటినీ దూరపరచండి. కేవలం నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాత్రం ఈ స్థలంలో ఉంచి మీ నామాన్ని హెచ్చించుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభా సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో తీసుకోండి. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలు మీ ఆత్మతో నింపండి. పాటలు నాయన ఆత్మతోను సత్యంతోనూ తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించే కృప మాకుమని, దివ్యమైన శక్తివంత నీ వాక్కు మాకు అనుగ్రహించమని, సర్వోన్నత మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ యేసతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వినపాలు అడిగి పొందుకొన్నాము తండ్రి, ఆమేన్. పాటల ద్వారా దేవుని నామాన్ని పడతానండి. సర్వేశ్వర నీకే స్తుతి, సర్వము నీకే ప్రభావం పాటను పాడి మొట్టమొదటిగా దేవుని సిద్ధిద్దాము. మీ బిస్కెట్స్ తినడం అయిపోతే మరి ప్రేయర్ ఆరాధన స్టార్ట్ అయింది కనుక అందరూ పరిశుద్ధంగా, పవిత్రంగా, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. రైట్? సర్వము నీకే ప్రభు, ఆదరము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వర నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆదరము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కన్నా తండ్రి, నన్ను
కీర్తన 122వ అధ్యాయం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనము స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించు. సమయంలో మరి సాక్ష్యాలకైతే ఈరోజు అవకాశం ఇవ్వట్లేదండి. ఏమైనా ప్రత్యేకమైన సాక్ష్యం ఉందా? లేదనంటే మనం ముందుకు వెళ్దాం చాలా త్వరగా. ఓకే, కొన్ని రోజుల్లో నిన్ననే తమ్ముడు డిశ్చార్జ్ చేయొచ్చిండు. కానీ అంతకుముందు తమ్ముడు కూడా చాలా బాగా చదివాడు. మరి తమ్ముడి కోసం నేను ప్రార్థన చేస్తే తమ్ముడు మంచిగా కోలుకుండు. ఇప్పుడు మళ్ళీ 6 weeks తమ్ముడికి ఒక ఇంజక్షన్ వేయాలన్నారు. మళ్ళీ 6 weeks ఇంజక్షన్ అయిపోయిన తర్వాత నాకు చేస్తాను. దాని కన్నా కూడా ప్రేర్ చేస్తే దేవుడు రిపోర్ట్ కూడా నార్మల్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సాక్ష్యం మీరందరూ మా తమ్ముడి కోసం మీరందరూ ప్రేర్ చేయండి. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. మరి అందరూ కూడా ప్రార్థన చేశాం కదా శాంసన్ కోసం, అంటే బ్లెస్సీ వాళ్ళ తమ్ముడు కోసం, ప్రశస్త వాళ్ళ తమ్ముడు కోసం. మరి బాబు అయితే ఇంటికి రావడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్లో కూడా చిన్న క్లాట్ అయితే ఉందంట బ్రెయిన్ అవుట్ బయట, నాట్ ఇన్సైడ్ అనమాట. ఇన్సైడ్ ఉంటే కొంచెం డేంజర్ అవును, కానీ బయటే ఉంది. అయితే దానికోసం ఇంజెక్షన్స్ చేస్తే అది మొత్తం కరిగిపోతుంది అనమాట. సో దానికోసం మరి ఇంక్లూడింగ్ ఎంఆర్ఐ ఎన్ఐసి అన్నీ కూడా చెప్పేసింది బ్లెస్సీ కదా. సో ప్రార్థన చేద్దాం ఆ బిడ్డ కోసం, ఇంకా పూర్తిగా కోలుకోవాలని. 3 months వరకు కూడా మరి ఇంజెక్షన్ చేయాలి. ఈచ్ ఇంజెక్షన్ 5,000 ప్లస్. సో మరి అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రార్థన చేస్తున్నాము, ఇంకా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించుతారు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు మమ్మల్ని అందరినీ కాజీ కాపాడారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ 2 days బీబీఎస్ జరగడం జరిగింది. సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది. యాక్చువల్లీ నేను చాలా మర్చిపోయాను. యాక్చువల్గా ఈ హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి, మధ్యలో హెల్త్ పాడైనప్పటి నుంచి చాలా మర్చిపోయాను నేను. కానీ భయపడ్డాను, ప్రభువా ఎలా జరుగుతుంది, మీరే నడిపించాలి,
లాస్ట్ ఇయర్ కూడా బీబీఎస్ బాగా జరిగింది. నేను సాక్ష్యం చెప్పలేదు లాస్ట్ ఇయర్ యాక్చువల్‌గా. సో, దేవుడు దాన్ని బట్టి నన్ను మన్నించి క్షమించాలని కోరుచున్నాను. మరి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా దేవుడి దయ వల్ల బీబీఎస్ అంతా మంచిగా జరిగింది. అండ్ దేవుడు మా అందరిని నడిపించారు. టీచర్స్ సరిపోరేమో, గ్రూప్ సి వాళ్ళకి టీచర్స్ ఉండరేమో అన్న భయంతో ఉండేవాళ్ళం మేము. బీబీఎస్ స్టార్ట్ అయిందంటే గ్రూప్ సికి టీచర్ ఎలా అని ఉండేవాళ్ళం. దేవునికి ప్రార్థన చేసి, తండ్రి మీరే ఏర్పాటు చేయండి అని మేము ప్రార్థించుకున్నాక అంతా మంచిగా సంతోషంగా జరిగింది, సక్సెస్ఫుల్గా. దాన్ని బట్టి దేవునికే మహిమ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. అదే రూబీ చెప్పింది కదా సాక్ష్యం. ఏమైందంటే యాక్చువల్గా ఏదో రాంగ్ టైం అని ఇస్తున్నాం మేము డేట్స్, బీబీఎస్ డేట్స్. అది కరెక్ట్ కాదు అనిపించింది మాకు. ఎందుకనంటే యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వీక్ చేస్తాం, లాస్ట్ వీక్. అయితే మాకు రీఓపెన్ కూడా లాస్ట్ వీకే కొంచెం ఎర్లీగా రీఓపెన్ అవుతుంది మాకు, కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ. సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. అయితే తీరా చూస్తే డేట్ ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్ రాసే పిల్లలు, డిగ్రీ రాసే పిల్లలు, ఇంజనీరింగ్ రాసే పిల్లలు, ఇవన్నీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవి కూడా అదే డేట్స్లో వచ్చినాయి. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అరే పిల్లలు యూత్ అంతా ఉండట్లేదు, రాకి ఉండట్లేదు, ప్రణీత్ ఉండట్లేదు, ప్రశాంతి ఉండట్లేదు, ఇంకా బ్లెస్సీ యాక్చువల్ ఉండదేమో అనుకున్నాను. కానీ తనకి ఎగ్జామ్ ఉన్నా తను కూడా వస్తానే ఉంది, ఏ రోజు కూడా మిస్ అవ్వలే. సో ఇలాంటి పరిస్థితి ఒకటైతే, సెకండ్ థింగ్ ఏంటంటే మేమేమనుకున్నాం, మన బ్లెస్సీకి పెద్ద బ్లెస్సీ తను ఇక్కడ కూర్చోబెట్టాలి, తనకి వంట అసలు అప్పచెప్పొద్దు అని నేను మరి అన్న డిసైడ్ చేసుకుని మనిద్దరమే చేద్దాము అనుకున్నాం. మనిద్దరమే చేద్దాము. కానీ అన్న ఏమో పాపం ఇంట్లో ఉన్నంతసేపు ఏసీలోంచి బయటికి రావట్లేదు, ఎందుకంటే ఎండ వల్ల. తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అందరికీ తెలుసు. బయటకు వచ్చి ఆ స్వెట్టింగ్ వచ్చింది అని అంటే కొంచెం హార్ట్ బీట్ పెరుగుతుందని భయంతో ఆయన అసలు బయటికి రానివ్వట్లేదు నేను. సో అక్కడనే రూమ్లోనే ఉంటారు, లేదంటే ఎప్పుడన్నా తినడానికే హాల్లోకి వచ్చేది ఆయన. సో ఇక్కడ వంట ఇంత ఎండలో ఎలా ఉంటారని నాకు ఒక భయం అనమాట. అయితే ఇలా అనుకున్న టైంలో మరి బ్రదర్ వచ్చారు, రాజబాబు బ్రదర్. ఇంకా 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 అంటే నేను ఒక్కొక్క పేరు చెప్పకూడదు, చెప్తే మళ్ళీ ప్రైజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మనకి ధర్మేంద్ర అంకుల్, ధర్మేంద్ర బ్రదర్, వీళ్ళందరూ అనమాట ఫస్ట్. అంటే పిల్లలు అని నాకు అది వచ్చేసింది ధర్మేంద్ర అంకుల్. సో వీళ్ళు ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అనమాట. సామ్యుల్ బ్రదర్ వీళ్ళు ముందు చూసేసుకుంటారు, తర్వాత మేము జాయిన్ అవుతాం. నేను పైకి వచ్చిన తర్వాత బ్రదర్ జాయిన్ అవుతారు. ఇలాగ మేము ఏమనుకున్నామంటే అసలు ఇవన్నీ జరగవే అనుకున్నాం, ఏదో రకంగా మనమే కష్టపడదామని నేను ఈయన డిసైడ్ అయిపోయాను. అయితే గ్రూప్ సికి ఎప్పుడు నేను ప్రతి ఇయర్ నేను తీసుకుంటా. అయితే నేను తీసుకోకూడదు ఇయర్ జ్యోతి అంటే పిల్లలకి బాగా తెలుసు, మా చుట్టాల అమ్మాయి సమ్ సిటీలో ఉంటారు. ప్రతి ఇయర్ వచ్చి డాన్స్లను అవన్నీ తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. తనకి ఈసారి డాన్సుల కంటే గ్రూప్ సిని మెడిటేషన్కి అప్పగిద్దాం అనేసి నేను అనుకున్నా. తీరా చూస్తే తనకి హెల్త్ బాగాలేదు, తన బెడ్ మీద ఉంది యాక్చువల్లీ. ఇంకా తనకి హెల్త్ బాగాలేదు. ప్రవ్వా మరి ఇక్కడ వంట సంగతి ఏంటి, ఇక్కడేంటి? ఇనీషియల్గా నేను చిన్న పని చేసి నేను వచ్చేస్తే మళ్ళీ బ్రదర్ కంటిన్యూ చేసేవాడు వీళ్ళిద్దరు కింద. ఇప్పుడు కూడా చిన్న పని చేసి నేను వచ్చాను, కింద అన్న కంటిన్యూ చేసుకుంటున్నారు వర్క్. వాళ్ళతో పాటు మరి స్వాతి సిస్టర్ కానీ మన జ్యోతి సిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఏదో రకంగా సహాయము ఎట్నుంచన్నా రావచ్చు అనేది దేవుని యొక్క వాక్యం కదా. ఇక రాకి లేడు అని అంటే ఇక్కడ అంతా ఎవరు చేస్తారు, ఫొటోస్ ఎవరు తీస్తారంటే అన్నీ దేవుడు నడిపించేశాడు అంతే అలాగా. అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడన్నా లోటు కనిపించిందా మీకు? లాస్ట్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేసాం, ఇయర్ కూడా అంతే చక్కగా ఎంజాయ్ చేశారు, చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇది కేవలము దేవుని యొక్క కృప, కేవలము దేవుని కృప, మనుషుల శక్తి కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పే కదా, మేము ఉండలేకపోతున్నాం మా ఏరియాలో. మేమున్న ఏరియాలో మా వెంచర్లో ఉన్నంత చల్లగా మంచిగా ఎక్కడ ఉండదు. అంత కూల్గా చెట్టులు ఎక్కువ ఉండి మా ఇంటి దగ్గర చాలా కూల్ ఉంటుంది. అలాంటిది ఇయర్ ఉన్న ఎండలు చూస్తే మేము అసలు బెడ్రూమ్ హాల్లోకి రాలేకపోతున్నాం. అలాంటి పరిస్థితి అననైతే అసలు రానివ్వండి. అయితే అలాంటి పరిస్థితులు ఉన్న మాకు దేవుడు ఎండ కాదు కదా కింద వంట అంటే ఇంకా నిజంగా దేవుడి కృప అనమాట. ఎంత కృపను దేవుడు ఇచ్చినందుకు దేవునికి కోట్ల స్థుతులు చెల్లించుకుంటున్నా. నేను ప్రార్థన చేస్తున్నా, నాకు అదే బాధ, ఏడుపు వస్తుంది. ప్రవ్వా ఎంత అనుకున్నా ఏమనుకున్నా నాకేం అర్థం కావట్లేదు. గాల్లో ఎగురుతున్నట్టే ఫీలింగ్. ఎటు నడిపిస్తావో ఇటు గాలి, ఎటు వీస్తావో అటు వీయించు. దేవుడైనా టార్గెట్ ఆయన పెట్టుకుని ఆయన టార్గెట్ వైపే ఆ గాలిని కూడా ఆయన పంపించారనమాట. ఇది దేవుని కృప. మరి ఇంకా అందుకంటే మన ప్రశాంత్ బ్రదర్ వీళ్ళకి డ్యూటీస్, ఎగ్జామ్ డ్యూటీస్ ఒక రకంగా లేదండి. ఎన్ని రావాలన్నా వాళ్ళు కూడా పాపం డ్యూటీకి వెళ్ళడం రావడం.
అటు వెళ్ళడం ఇటు రావడం, ఇటు వెళ్ళడం, ఎక్కడ ఏది కూడా. టైంకి భోజనాలు అయిపోయినాయి. లేట్ ఎప్పుడన్నా అయిందా? అవ్వలేదు. టైంకి భోజనాలు, టైంకి అన్ని స్నాక్స్, ఎవ్రీథింగ్ స్పాన్సర్. ఇంకా మనోళ్ళ నుంచి మనోళ్ళే. అవన్నీ అన్నీ లాస్ట్లో చెప్తారు. ఎందుకంటే నేను నేమ్స్ అయ్యి చెప్పడం అంటే నేను మర్చిపోతా. అన్న అయితే కరెక్ట్గా చెప్తారు, అందుకని నేను చెప్పను. రైట్. ఏదైనప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి అత్యున్నతంగా అద్భుతంగా దేవుడు ఆయన కార్యాన్ని జరిగించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో సంఘం అంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దామండి. వారమంతా కాపాడినటువంటి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ రోజు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృపని దేవునికి వందనాలు చెల్లిద్దాం. అదే విధంగా ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృపని దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ దినాన మనం ఆహారం తింటున్నామంటే దేవుని కృపని దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈ దినాన ప్రభు సన్నిధికి వచ్చి ఎండైనా వేడైనా కూడా ఆయన రెక్కలైనా మనం కాపాడి ఆయన మనకిస్తున్న ఈ కృపకే దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరూ రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభువు తట్టు తిప్పుకొని దేవుని స్తుతి చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు వందనాలు, అతి పరిశుద్ధుడా మీకు వందనాలు, ఘనమైన దేవా నీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, మహిమగల దేవా మీకు స్తుతయ్య 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 స్తుతయ్య. మహిమగల తండ్రి మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు. అందరూ చెప్దామమ్మా, సండే స్కూల్ పిల్లలతో సహా అందరూ చెప్పాలి, దేవుని స్తుతి చెప్పాలి, దేవునికి స్తుతి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు, మహిమగల దేవా నీకు వందనాలు, అత్యున్నతుడా మీకు స్తుతయ్య 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 స్తుతి తండ్రి. సర్వోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడా మీకు స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి నీరిచ్చినావు, మన్నాను కురిపించినావు, కొండ నుండి నీరిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సంగము సమకూర్చును. ఆరాధనా నీకే. అందరూ చెప్దాం, అందరూ చెప్దాం. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను స్వస్థపరిచినావు,
ఆరాధనా 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 మహిమ ఘనతకు యోగ్యుడవు. మహిమగంత యోగ్యుడైన దేవానికి వందనాలు స్తోత్రం. మీరు మాత్రమే యోగ్యుడు నాయన. మీకు మాత్రమే స్తుతి ప్రభువా. మీకే ఘనత నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధనా 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 ప్రభువా మీకు స్తుతులు వందనాలు స్తోత్రం. సజీవుడైన దేవానికి వందనాలు. మహోన్నతుడైన దేవానికి వందనాలు. మహిమ ఘనతకు యోగ్యుడైన దేవానికి స్తుతులు వందనాలు ప్రభువా. మీ దయను బట్టి కృపను బట్టి వందనాలు ప్రభువా. మీ ప్రేమకై వందనాలు అయ్యా. మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలు. యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా మాతో ఉండి ఎల్లప్పుడూ మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరించి స్వస్థపరిచి మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకే స్తోత్రములు స్తుతులు. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి లెక్కలేని స్థితిని చెల్లించుకుంటున్నాం. మీ దివ్యమైన వాక్కు వినడానికి సిద్ధపడుచుండగా మా హృదయాన్ని మీ స్వాధీనంలోకి తీసుకొని వెనగలిగే చెవి గ్రహించే హృదయ ప్రతిబిడికి దాయిచ్చేయమని ఘనమైన మీ పాదములకు స్థుతులు వందనాలు చెల్లించుకుంటూ జీవాధిపతి మహోన్నతుడైనటువంటి యేసయ్య అత్యున్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరింతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపకే దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అదేవిధంగా స్తుతి ఆరాధన చేసుకోవడానికి దేవుడు మనకి కృపను చూపించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో ప్రభు యొక్క దివ్యమైన మాటలు మనం ధ్యానిద్దామండి. మరి ఈ రోజు స్పెషల్ సండేగా మన మధ్యనటువంటి బ్రదర్ రాజాబాబు గారిని మరి ఇన్వైట్ చేసినప్పుడు ప్రేమతో ఆయన మన మధ్యకు రావడానికి ఇష్టపడ్డారు. మరి సమయాన్ని నేను బ్రదర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలైనా మీ అందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం వాక్యం ధ్యానించుకుందామండి. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణుడ, అద్భుతాలు చేదేవా, ఆశ్చర్యక్రియలు జరిగించేదేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవుడిగా ఉన్న దేవా, నీకే స్తోత్రం నాయన. గడిచిన తండ్రి దినాల్లో మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడారు నాయన. నాయన 2 రోజులు విబిఎస్ తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకున్నారు నాయన. అలాగే నాయన ఈ రోజు నాయన కూడా ఆరాధనలో తండ్రి మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇచ్చారయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందారు నాయన. అలాగే నాయన ఆరాధనలో మీరే మహిమ పొందారయ్యా. మీలోని వాక్కులు అందిస్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి నాయన. ఇదిగో నాయన ఎన్నిక లేని వాడిని అయినప్పటికీ నాయన యోగ్యునిగా చేసి నాయన మీ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానానికై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నాయన ఈ యొక్క మాటలు తండ్రి విని గ్రహించి వాటి ప్రకారంగా జీవించే మనసుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆలపిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి నాకు వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే అవకాశం ఇచ్చిన లార్డ్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీ అమ్మగారికి, అలాగే రవికాంత్ అన్నగారికి, అలాగే సిస్టర్ గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, చేరి కూడి వచ్చిన దేవుని పిల్లని మీ అందరు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే 2 రోజులు కూడా ఎంతో ఆరోగ్యంతో చక్కని ఆరోగ్యాలు దేవుడు మనకి దయచేశాడు. చక్కగా మనం ఏంటంటే దేవుని స్తుతించాము. ఎన్నో విలువైన సంగతులు కూడా మనం నేర్చుకుని గ్రహించాం. అలాగే ఈరోజు లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని సంగతులు మనం చూస్తే ప్రతి వారికి
కొన్ని వ్యాధులు అనేవి ప్రతి మానవ జీవితంలో ప్రతి వారికి కూడా కొన్ని వ్యాధులు అనేవి రావటం మనం చూస్తూ ఉంటాం. అయితే వ్యాధులు అనేవి వస్తున్నాయి కదా, మరి ఈ వ్యాధులు అనేవి ఎలా వస్తున్నాయి? దేవుని చిత్తంలోనే మనకి వ్యాధులు అనేవి వస్తున్నాయా అని మనం పరిశీలన చేసి చూడగలిగినట్లయితే, ఇది మనం 3 భాగాలుగా కనుక చూసినట్లయితే, మొదటిగా ఏంటంటే ప్రతి వారికి సీజన్లో కొన్ని వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘకాలమైన వ్యాధులు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అలాగే మరణకరమైన రోగాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధులు ఏంటండి? వాతావరణం మార్పు చెందినప్పుడు దగ్గని, జ్వరమని, తలనొప్పని, అలాగా కీళ్ళ నొప్పులని, ఇవి అన్నీ ఏంటండి? ఒక వాతావరణం మార్పు చెందినప్పుడు వచ్చే వ్యాధులు. దీర్ఘకాలంగా వచ్చే వ్యాధులు అవి దీర్ఘకాలం ఉంటాయండి. అవి మన శరీరంలోకి గనక వచ్చినాయనుకో, ఆ వ్యాధులనేవి పోవు. ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే షుగర్ వ్యాధి, అలాగే బీపీ, ఆస్తమా, థైరాయిడ్, ఇలాగా కొన్ని రోగాలనేవి ఉంటాయి కదండీ! అవి ఎప్పుడూ దీర్ఘకాలం కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయండి. అంటే లివర్ సంబంధిత వ్యాధులు గానీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు గానీ, అలాగే స్థూలకాయము అనే పరిస్థితి గానీ, పక్షవాతం, మూర్ఛ వ్యాధి ఇటువంటివి గనక వచ్చినాయనుకో అవి ఏమవుతాయండి? దీర్ఘకాలం కూడా అవి ఉంటూనే ఉంటాయి. ఇంకా మనం మూడవదిగా చూస్తే ఈ మరణకరమైన రోగాలండి. ఈ యొక్క రోగాలొస్తే చనిపోవటమే. అది ఎగ్జాంపుల్‌గా చూస్తే ఏంటంటే క్యాన్సర్ వ్యాధి అని గనక వచ్చిందనుకో, కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటే బ్రతుకుతారు. తర్వాత ఏమైతారు? చనిపోతారు. ఎయిడ్స్, అలాగే హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి చూడండి, ఎమ్మటనే చనిపోవటం కూడా మనం చూస్తాం. అలాగే కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి అనేది కూడా వస్తుంది కదా! దానివల్ల కూడా మనం త్వరగా ట్రీట్మెంట్ గనక తీసుకోకపోతే ఏమవుతదంటే, దానివల్ల కూడా చనిపోయే ప్రమాదాలు ఎన్నో మనకి కనిపిస్తున్నాయి. అంటే వ్యాధులనేవి వస్తున్నాయి. సీజనల్‌గా వ్యాధులొస్తున్నాయి. అలాగే దీర్ఘకాలంగా కొన్ని వ్యాధులొస్తున్నాయి. అలాగే మరణకరమైన వ్యాధులు కూడా రావటం మనం చూస్తుంటాం. అయితే కొన్ని వ్యాధులనేవి ఈ వ్యాధులు వస్తున్న కారణాన్ని బట్టి కొన్ని వ్యాధులు ఏంటంటే అండి దేవుణ్ణి మహిమపరచడానికి వస్తాయని దేవుడు లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ సందర్భాన్ని మనం లేఖనాల్లోకెళ్ళి గనక చూసినట్లయితే యోహాను గారు రాసిన సువార్త 11 అధ్యాయం 4వ వచనం గనక మనం చూసినట్లయితే, యోహాను గారు రాసిన సువార్త 11 అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు వారు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందుటకు ఈ వ్యాధి వచ్చిందంటండి. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటండి? దేవుని కుమారుడు మహిమపరచడానికి ఇక వ్యాధి వచ్చిందంటండి. అంటే కొన్ని రోగాలు మన మదిలోకి మన దగ్గరికి వస్తున్నాయంటే దాని ద్వారా ఏంటంటే దేవుడు కూడా మహిమ పొందుతాడని లేఖనాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటండి? మనం 2వ వచనం చూస్తే ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఏంటంటే లాజరు గారు ఈయన ఏమయ్యాడండి? మరణించాడు ఈయన. మరణించినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి? ఆయన్ని సమాధిలో నుంచి లేపటానికి యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వస్తున్నారు. వస్తున్నప్పుడు జరిగిన సందర్భం ఇదంతా. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఉండడండి. ఉండనప్పుడు అంటే యేసుక్రీస్తు వారు దగ్గర ఉంటే ఆయన బ్రతుకుతాడని నమ్మకం వాళ్ళకి. కానీ ఆయన లేడు కదా! ఇప్పుడు చనిపోయాడు. చనిపోయిన ఆయన మరలా బ్రతకడనే వారు అపోహలోనే వాళ్ళు ఉండుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. కానీ 4 రోజుల తర్వాత ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారండి? లాజర్‌ని సమాధిలో నుంచి ఆయన బయటికి రమ్మని పిలిచాడండి. పిలిచినప్పుడు ఏమయ్యాడండి ఆయన? ఆయన ప్రేత వస్త్రములతో తెంపబడిన వాడై ఏం చేశాడండి? మరణము నుండి బయటకు వచ్చాడు. ఇటువంటి అద్భుత కార్యం ఎవరైనా చేశారండి? ఎవరు కూడా చేయలేదు. మరి దీనివల్ల దేవుడు మహిమ పొందాడా లేదా? అంటే మరణించడం అంటే వ్యాధి అండి. వ్యాధి కదా! మరణము కూడా వ్యాధే. మరణము అనేది వ్యాధి అండి. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంట? మనం చూసినట్లయితే ఈ వ్యాధి దేవుడు మహిమపరచటానికి, ఆయన మహిమ పొందటానికి ఈ వ్యాధి వచ్చిందని దేవుని వాక్కుల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి చనిపోయిన లాజరు
లేచినప్పుడు మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ప్రదేశాలు ఎంతమంది ఆశ్చర్యపోతారండి. అటువంటి అద్భుత కార్యం ఎవరైనా చేయగలుగుతారా? ఎవ్వరు కూడా చేయలేదు. ఎవరు కూడా చేయలేరు. సైంటిస్టులు పరిశోధనలు చేసి ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలుగుతారంటే ఎవరు కూడా బ్రతికించలేరు ప్రియమైన దేవుని వల్లారా. కానీ దేవుడు మాత్రమే యొక్క గొప్ప కార్యము చేయగలడు అనే నమ్మిక మరి ఇది వాళ్ళు నమ్మారు కానీ పూర్తిగా నమ్మలేదండి. నమ్మకనే కారణాన్ని బట్టే ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే మనం 40వ వచనం చూడండి, 11వ అధ్యాయం 40వ వచనం కనుక మనం చూస్తే అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమంటున్నారు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదు. ఎవరు నమ్మాలండి? ఎవరైతే విశ్వసిస్తున్నారో. ఒక వ్యాధి మనలో వచ్చిందంటే, ఒక బాధ మనలో వచ్చిందంటే, ఏ పరిస్థితి వచ్చినా ఎవరు నమ్మాలండి? మొదటగా మనమే నమ్మాలి. చాలామంది నమ్మని స్థితిలోనే ఉంటారండి. దేవుణ్ణి నమ్ముకుంటాం. దేవుణ్ణి నమ్ముకుని ఆ దేవుడు అంటే అది తగ్గించలేని రోగము వచ్చేసినట్టు వాళ్ళు ఏమైపోతారని చాలా ఫీల్ అయిపోతూ ఉంటూ అపనమ్మికలో చాలామంది ఉంటూ ఉంటారండి. కానీ దేవుడే ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు నమ్మిన ఎడల, ఎవరంటండి? నీవు, నేను, ఎవరైనా సరే నీవు నమ్మిన ఎడల ఏమవుతుందంట? దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనెను. ఎవరితో అన్నారండి? ఈయన మా మరియ గారితో అంటున్నారు. ఎందుకంటే మరియ గారు, నాయన నా సహోదరుడు చనిపోయాడు, నువ్వు గనక ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతుకుతుడు, కానీ నువ్వు లేని కారణాన్ని బట్టి నా సహోదరుడు ఏమయ్యాడు? మరణించాడు కనుక ఆమె ఏమైపోతుంది? యేసుక్రీస్తు వారితో ఆమె ఎన్నో చోట్లకి ప్రయాణం చేసింది, ఎన్నో దేవుని మాటలు విన్నది. అయినప్పటికీ ఆమెలో ఏముందండి? అపనమ్మిక అనేది ఉన్నది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీవు నమ్మిన ఎడల, యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసుక్రీస్తు వారు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ, ఎప్పుడండి? ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏం చేస్తాడండి? మన మనవి వినే గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎల్లప్పుడూ, ఇక్కడ చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారు నిమిత్తమై ఈ మాట చెప్పేతనని అలాగే చెప్పి లాజరు గారిని ఏమన్నారండి? బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వర్లారా, చూడండి, చనిపోయిన వ్యక్తి ఎక్కడైనా బ్రతికినట్టు చరిత్రలో ఎక్కడ కూడా లేదండి. చనిపోయి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు వారండి, యేసుక్రీస్తు వారు. కానీ ఆయన బ్రతుకున్న దినాల్లో ఇటువంటి వారిని ఎంతోమందిని ఆయన చనిపోయిన వ్యక్తుల్ని లేపాడు ప్రియమైన దేవుని వర్లారా. అందుకే ఇటువంటి నమ్మిక అనేది ఎవరిలో ఉండాలండి? నీలో, నాలో ఉండాలి. నీవు నమ్మిన ఎడల, ఈ వ్యాధి దేనికోసం వచ్చిందండి? దేవుని మహిమ కొరకు ఈ వ్యాధి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అలాగే 2వ రాజులు 13వ అధ్యాయం 14వ వచనం కూడా మనం లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగినట్లయితే, 2వ రాజులు 13వ అధ్యాయం 14వ వచనం కనుక మనం లేఖనాల్లోకి వెళ్ళి చూస్తే, అంతటి ఎలీసాకి మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఈయనకి ఏమొచ్చిందండి? ఎలీసా గారికి మరణకరమైన రోగం వచ్చిందండి. మనం మొదటగా చూసాం కదండి, సీజనల్గా వచ్చే వ్యాధులు, దీర్ఘకాలం వచ్చే వ్యాధులు, మరణకరమైన రోగాలు. అంటే మూడోదిగా మనం చూస్తే ఎలీసా గారికి ఏమొచ్చిందండి? మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వస్తే ఈయన ఏం చేస్తాడు? ఈయన ఏమైపోయాడండి? చనిపోయాడు. 20వ వచనం కనుక మనం చూస్తే, అటు తరువాత ఎలీసా గారు ఏం చేస్తారండి? మృతి పొందగా ఆయన ఏం చేశారు? చనిపోయారు. ఈయనకి ఏమొచ్చిందండి? ఈయనకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈయన ఏమయ్యాడండి? చనిపోయాడు. చనిపోయిన తర్వాత జరిగిన సందర్భం చూడండి, 20వ వచనం కనుక మనం చూస్తే, తరువాత ఎలీసా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యముకు భయపడి ఆ శవము ఎలీసా యొక్క సమాధిలో ఉంచగా
దింపిన ఆ శవము ఎలీసా తైలములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. ప్రియమైన దేవుని వల్ల చూడండి, ఎలీసా గారికి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది, ఆయన చనిపోయాడు. మరి చనిపోయి సమాధి చేసిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టేశారు. పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటండి? కొందరు ఒక శవమును పాతిపెట్టడానికి వెళ్ళారు. సైన్యానికి భయపడి ఏం చేశారు? ఆ శవాన్ని ఎలీసా యొక్క సమాధిలో ఉంచారు. ఉంచినప్పుడు ఏమిటండి? ఆయన ఎముకలకి తగిలినప్పుడు ఆ శవం బ్రతికిందంట. ప్రియమైన దేవుని వల్ల దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చూసినట్లయితే 1 సంవత్సరం తర్వాత ఏమండి? ఓన్లీ స్కెల్టన్ అంటే ఎముకలు మాత్రమే ఉంటాయి. శరీరము కానీ జీవము కానీ ఏమీ ఉండదు. కానీ ఎలీసా గారు ఎందుకు చనిపోయారు మనం గమనించాలి. మరి ఎలీసా గారి యొక్క సమాధిలో మరి ఆ స్కెల్టన్ ఆ యొక్క ఎముకలకు తగిలిన వ్యక్తి బ్రతికాడు. ప్రియమైన దేవుని వల్లరా, అంటే ఇక్కడ ఏంటండి, ఈయనకి దేవుడు మరణకరమైన రోగం కలగజేశాడు. మరణకరమైన రోగం కలిగజేసినప్పుడు ఆయన మరణించాలి. ఈయన బ్రతకాలని ఆజ్ఞ ఉంది. బ్రతకాలని ఆజ్ఞ ఉంటే బ్రతికుతాడు. ప్రియమైన దేవుని వల్ల అంటే చూడండి, సమస్తము జీవము దయగల చేయగల గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా ఎముకలకి తగిలితే బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ప్రియమైన దేవుడు అంటే అంత అద్భుత క్రియలో చేయగల దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని వరలరా, ఎండిన ఎముకలతో జీవము పోయలేడండి ఆయన. మనం మరొక సందర్భం చూద్దామండి. ఇదే ఎజ్కేలు 37 మొదటి వచనమండి. చూసినట్లయితే ఎజ్కేలు, యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోలుకొని పోయి ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్యన నన్ను ఇటు అటు నడిపించుచు ఎముకలనేకములు లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా అది నీకే తెలియనంటే. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఎండిపోయిన ఎముకలతో అవి బ్రతికితాయండి? బ్రతకవు. అందుకే ఆయన ఏం చేస్తాడు? సందేహంలో పడ్డాడు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అడిగినప్పుడు బ్రతకగలవా అంటే ఏమన్నాడు? నాయన నీకే తెలియను అంటే. ఆయన ఎలా ఉన్నాడు? రెండు అంటే దేవుడు చేయగలడు, నా నమ్మిక అంటే నాకు కూడా నమ్మకం ఉండాలి కదా. అంటే ఆయన అపనమ్మికలు ఏమన్నాడు? ఏదో నీ చిత్తం అన్నట్లుగా ఆయన ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుడు అందుకే ఆయన ఏమన్నాడండి? అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటున్నా. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఏమంటున్నాడండి? ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ఎవరికండి? ఈ ఎముకలకు ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో, చనిపోతున్న పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఏమంటున్నాడండి? ఎండిపోయిన ఈ ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎవరు సెలవిస్తున్నారండి? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎందుకంటే ఆత్మ అనేది ఎవరండి? దేవుడు మనకి దయచేశాడు. మరి ఆత్మ స్వరూపిగా ఉన్న ఆయన మాట్లాడితే మరి ఆత్మ వినాలి. ప్రియమైన దేవుని వల్ల విని ఏం చేస్తుందండి? అందుకే ఆయన ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలతో ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్న ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ఎండిపోయినండి ఎముకలు, శరీరం అనేది ఏమీ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఎండిపోయిన ఎముకలతో ఆయన సెలవిస్తున్నాడు. యెహోవానైనా నేను సెలవిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద. అంటే ఆయన ఒక మాట సెలవీగానే ఏమైందండి? మరి ఎలాగైతే మనిషి జీవించాడో
అటువంటి పరిస్థితుల్లో నరాలు వచ్చేసినాయి, చర్మం వచ్చేసింది, రక్తము మాంసము ప్రతిదీ కూడా వచ్చి బ్రతికినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే నమ్మిక అనేది ఎవరిలో ఉండాలండి? మనలో ఉండాలి. మరి దేవుడు కార్యం చేయలేదా? లాజరు చనిపోయి 4 దినాలు అయిందండి. 4 దినాలు అయితే సమాధి దగ్గరికి వెళ్ళి మనం చూడగలదండి? చూడలేం. కుళ్ళిపోయిన వాసన, ఎంతో పరిస్థితి ఉంటుంది. మరి చనిపోయిన వ్యక్తిని లేపిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎండిన ఎముకలకు జీవము దయచేసిన దేవుడు మన దేవుడు. మరి అటువంటప్పుడు మనం భయపడవలసిన అవసరం ఎందుకండి? సీజనల్గా వచ్చే వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాలం ఉండే వ్యాధులు ఉంటాయి, మరణకరమైన రోగములు ఉంటాయి. ఏ రోగం వచ్చినప్పటికీ కూడా మనం భయపడిన అవసరం లేదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాయి. వ్యాధులు అనేవి మొదటగా లాజరు గారి మరణం ద్వారా ఏమైందండి? దేవుడు మహిమ పొందాడు. ఎలీషా గారికి మరణకరమైన రోగం వచ్చింది. ప్రియమైన దేవుని వరలరా, మరి ఏబు గ్రంథంలో మనం ఒక వచనం చూసుకున్నట్లయితే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందని మనం చూస్తే, ఏబు గ్రంథం 33 అధ్యాయం 19వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, 33 అధ్యాయం 19వ వచనం అండి. వ్యాధి చేత ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందండి? శిక్ష పొందటానికి వచ్చింది. ప్రియమైన దేవుని వరలరా, కొంతమంది చూడండి మంచం మీదే ఉంటూ ఉంటారు. మామూలుగా మనం ఎన్ని చెప్పినా మాటలు వినరండి. నువ్వు విపరీతంగా బైక్ నడపొద్దురా అంటే ఏమంటాడో వినడం. ఏ స్టంట్లు అవి ఇవి చేస్తూ ఉంటాడు. చేసి ఇరిగి మంచాన మీద పడ్డప్పుడు ఏం చేస్తాడండి? చెప్పిన మాట వింటాడా? వింటాడు. అప్పుడు ఎందుకంటావు మంచం మీద? ఎందుకంటే ఎవరొకరు పరిచర్య చేయాలి కాబట్టి చెప్పిన మాట వింటాడు. దైవదాసులు వచ్చి చెప్తే వింటాడు. ప్రతి మాట కూడా వింటాడు. అంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందండి? శిక్షణ పొందటానికి, అంటే శిక్షించడానికి యొక్క వ్యాధి వచ్చింది. అందుకే అటువంటి పరిస్థితిలోకి వెళ్ళకుండానే మొదటగా ఏం చేయాలండి? మనం ముందే మార్పు పొందాలి. ప్రియమైన దేవుని వల్ల వ్యాధులు వస్తున్నాయంటే మహిమపరచడానికి వ్యాధులు వస్తున్నాయి, శిక్షించడానికి వ్యాధులు వస్తున్నాయి, మరణించడానికి కూడా వ్యాధులు వస్తున్నాయి. ఏ వ్యాధి ఎందుకు వచ్చిందని మనం ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలి. మంచం మీద మనం పడి ఉన్నామంటే మరి మనం ఏమన్నా తప్పిదం చేస్తామా అంటే మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు నమ్మిన ఎడల ఏం చేస్తావు? దేవుని మహిమ చూస్తావు, నువ్వు బ్రతుకుతావు. మరి యొక్క పరిస్థితి దరిచేరినప్పుడు నువ్వు మార్పు చెందలేదా? ఏమవుతావు? మరణిస్తావు. కానీ అప్పుడే ఈ వ్యాధి శిక్షించడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? గ్రహించి మనం మార్పు చెందాలి. మొదటగా చూడండి, ఓవర్ స్పీడ్ వెళ్తూ బైక్ స్టాండ్ చేసి పడిపోయాడండి. పడిపోయినప్పుడు కాలు ఇరిగింది. కాలు ఇరిగినప్పుడు దేవుడిని అడిగి మరి మంచిగా, ఓకే నాయన, ఒక అవకాశం నాకు ఇచ్చావు, నేను నమ్ముతున్నాను, బాప్టిజం తీసుకుంటాను, నీ కోసం బ్రతుకుతాను అని ఆయన వేడుకుని బ్రతికాడనుకో మంచిదే. లేకుండా మరలా ఓకే సర్జరీ చేశారు, నాకు రాడ్ వేశారు, నాకు బాగానే ఉంది కదా అని మళ్ళీ వెళ్ళి తర్వాత మరలా స్టంట్ చేస్తూ ప్రారంభిస్తే ఏమవుతుందండి? తర్వాత పరిస్థితి 2 కాళ్ళు ఇరిగిపోతే మళ్ళీ దేనికి పనికిరాని పరిస్థితులు అయిపోతుంది. అంటే వ్యాధి అనేది వచ్చిందంటే ఈ వ్యాధి మనం శిక్షించడానికి వచ్చింది, మనము శిక్షణ పొందడానికి యొక్క వ్యాధి వచ్చిందని మనం ఏం చేయాలండి? గ్రహించి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వరలరా, అంటే వ్యాధులు వస్తున్న ప్రతి పరిస్థితుల్లో మనం ఏమాలండి? దేవునికి దగ్గర అవ్వాలి. ఈ వ్యాధులు ఎందుకోసం వస్తున్నాయి? మహిమ కొరకు వస్తున్నాయా, లేకపోతే మనం శిక్షించడానికి వస్తున్నాయా, మనకి మరణించడానికి వస్తున్నాయని మనం ఏంటంటే పరిశీలన చేసుకోవాలని మనం ఉండాలి. మరణ వ్యవస్థలో ఉన్నప్పుడు మంచం మీద కనుక ఉన్నప్పుడు చూడండి, ప్రతి వాళ్ళు కూడా నాయన నన్ను తీసుకెళ్ళిపో, ఈ బాధ భరించలేకపోతున్నాను అని ఎన్నో మాటలు మాట్లాడుతూ మనం ఉంటాం. చూడండి, ఇంట్లో వృద్ధులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కొన్ని బాధలతో బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి ఇలాగే మొరపెడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వరలారా, అంటే ఏ వ్యాధి వచ్చినప్పుడు కూడా మనం ఏంటండి? భయపడని అవసరం లేదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మనం ఒక సందర్భం చూసుకుందామండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, 9వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు
ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. మరి ఒక ఏం చేస్తాడండి? గుడ్డివాడిగా పుట్టాడు. కొంతమంది ఏం చేస్తారండి? పోలియో వ్యాధితో పుడతారు. కొంతమంది ఏంటండి? గ్రానం మోరి అంటారు కదా, ఇంగ్లీష్లో నాకు చెప్తాం రాదు కానీ అదే గంటలు ఇలా కట్ అయి ఉంటుంది. అంటే కొన్ని ఏంటంటే వాళ్ళ అటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు పుడుతూ ఉంటారు. పుడుతున్నప్పుడు చాలామంది ఏమంటారండి? వీళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు అందుకే వీడు ఇలా పుట్టాడని అంటూ ఉంటారు. కానీ దేవుని క్రియలు వేరండి ప్రియమైన దేవుని వల్ల. దేవుడు మాట్లాడుతున్న మాట చూస్తే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకి వీడు గుడ్డివాడిగా పుట్టెను. ప్రియమైన దేవుని వల్ల అలాగ పుడుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మార్పు చెందటానికి. మరి పిల్లలు అందంగా కనుక పుట్టారనుకోండి, ఎవరైనా దేవుని మాట వింటారా? వింటారా? చక్కని ఆరోగ్యం, సిజేరియన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, ఏం చేస్తారండి? ఒక అన్యుని నేను చూశానండి నిజంగా. చూస్తే ఆయన ఏమనుకున్నాడంటే, నాకు మగ పిల్లవాడు కావాలని. ఆయన అంటే నాకు మగ పిల్లవాడు పుడతాడు, మన మగ పిల్లవాడు పుడతాడని అన్నాడు. నిజంగా మగ పిల్లవాడు పుట్టాడు. సిజేరియన్ కానీ ఏం అవ్వలేదు, మంచిగా పుడితే ఆయన మీతో మెలేజేస్తూ చూసావా అని నాకు నేను అనుకున్నట్టు జరిగింది అని అన్నాడు. తర్వాత రెండో ప్రెగ్నెన్సీలో కూడా మగవాడు పుట్టాడు. విపరీతమైన అదే సర్జరీ అయింది. ఒకటే కదండి, 2 సర్జరీలు అయినాయి. మరి బాబు అంటే బ్రతికితాడో బ్రతకడో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు నేను అంటే హేళన చేయడానికి నేను చెప్పట్లేదు కానీ ప్రియమైన దేవుని వరలరా, అంటే అన్నీ జరిగినప్పుడు ఏం చేస్తామంటే మీసం మెలేస్తాం, మా అంత మగవాడు లేడని ప్రగల్భాలు పలుకుతాం. అలాగే దేవుని దగ్గర కూడా వచ్చే పరిస్థితుల్లో మనం ఉండము. కానీ వీడు గుడ్డివాడిగా పుట్టాడు కాబట్టి వీడి తండ్రి ఏం చేస్తాడండి? నా కుమారుడు గుడ్డివాడిగా పుట్టాడు, వీడు బ్రతికేంటి, వీడి జీవితం ఏంటని ఏం చేస్తాడు? దేవుని పాదములు పట్టుకుని వదులుతాడండి? వదలడు. ఒకవేళ రక్షణ లేకపోయినా ఏం చేస్తాడండి? రక్షణ పొందుకుంటాడు. ఎందుకంటే ఆయన రక్షణ కంటే ఈయన బాగుపడటం ముఖ్యమైన ఉద్దేశంలో ఆయన ఉంటాడు మొదటగా. అంతే కదండి? నా పిల్లవాడు మంచిగా ఉండాలి, నా కుమార్తె మంచిగా ఉండాలి, ఈ యొక్క పోలియో వ్యాధి వచ్చిందా, దీని నుంచి ఆడు మంచిగా బ్రతకాలి అని ఆలోచన కలిగి ఉంటారు. అంటే ఈ వ్యాధి అనేది ఎందుకు వచ్చిందండి? దేవుడు మహిమపరచడానికి ఈ వ్యాధి వచ్చినట్లుగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యాధి మన పరిస్థితిలో వచ్చిందండి. ఏ వ్యాధి వచ్చినా కానీ అది బాగుపడితే ఎంతకాలం అంటే కొంతకాలమే బ్రతుకుతాము. కానీ మరణం అనేది ప్రతి వారికి తథ్యము, అది ఎప్పుడైనా వస్తుంది. ఒక వ్యాధి వచ్చి నయమైన తర్వాత పూర్తిగా మనం బ్రతికే ఉంటామండి? ఉండం కదా. ఏదో ఒక రోజు మనం చనిపోవాలి. మనకి ఏ వ్యాధి వచ్చినా సరే మనం భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే మరణం అనే ఒక వ్యాధి ఉంది. మనం ప్రతి వాళ్ళం కూడా ఏం చేయాలండి? మరణించాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రేమ దేవుని వరలరా, అంటే ప్రతి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు? వ్యాధులు వస్తున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నారా? మరి శిక్షించడానికి వస్తున్న వ్యాధులప్పుడు వారు మార్పు చెందుతున్నారా? మరణకరమైన రోగం వచ్చినప్పుడు మనం మార్పు చెందుతున్నామా? వ్యాధులని వస్తున్నప్పుడు ప్రతి అప్పుడు కూడా మనం ఏం చేయాలండి? మార్పు చెందాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, యోబు గారికి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఏం చేసిందండి? భార్య వచ్చి దూషించింది. ప్రియమైన దేవుని వల్ల, కానీ ఆయన విశ్వాసం కోల్పోయాడండి? కోల్పోలేదు. ఆయన ఏదైనా నీ చిత్త ప్రకారంగానే నాకు వచ్చినది కనుక నీ చిత్త ప్రకారంగానే దేవుడు తగ్గిస్తాడని ఏం చేస్తాడండి? నమ్మిక కలిగి ఉన్నాడు. ఆస్తి పోయింది, అంతా పోయింది, అయినప్పటికీ దేవుని ఆయన దూషించాడండి? దూషించలేదు. కానీ మరలా ఏం చేస్తాడండి? పూర్వ వైభవం మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. అంటే నీ కుటుంబంలో కానీ నీ యొక్క పరిస్థితుల్లో కానీ దేవుడు కొన్ని నీకు ఆహ్వాదించి పంపిస్తున్నాడంటే నన్ను శిక్షించడానికి దేవుడు పంపించాడా? నన్ను మార్పు చెందడానికి దేవుడు నా హృదయంలోకి, నా మదిలోకి, నా ఇంటిలోకి, నా సంఘంలోకి దేవుడు నడిపించాడని మనం ఏం చేయాలండి? పరిశీలన చేసుకుంటూ ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఎటువంటిదైనా దేవుడు నయం చేయగల గొప్ప దేవుడు అండి. అందుకే కదా మనం మొదటగా చూసాం కదా, లాజరు గారు 4 దినాలు అయిపోయి చనిపోయిన అయినప్పటికీ కూడా ఆయన్ని లేపాడు. ఎండిపోయిన ఎముకలకు జీవం కలిగింది. ఎలీసా యొక్క ఎముకలు తగిలిన వ్యక్తే బ్రతికాడు. ప్రియమైన దేవుని వరలారా, మరి మనం ఎందుకు అధైర్యపడవాలి? మనము ఎటువంటి వచ్చినా సరే, చెప్పాను కదా మొదటగా చూసినట్లయితే మనకేంటంటే సీజనల్గా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి.
దీర్ఘకాలం కూడా ఉండే వ్యాధులు ఉంటాయి, అలాగే మరణకరమైన రోగములు ఉంటాయి. కానీ శరీరానికి అనేది రోగం అనేది కానీ కంపల్సరీ వస్తుందని మనం గ్రహించాలి ప్రియమైన దేవుని వల్ల. అంటే బ్రతికినంత కాలం కూడా మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు, భయంకరమైన యాక్సిడెంట్లు అండి. అటువంటిటప్పుడు కూడా దేవుడు అంటే ఇది తప్పించాడా, దేవుడు ఎందుకు తప్పించాడని మనం ఏం చేయాలంటే మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. మరి మరణిస్తున్న వారు అందరూ దేవుని మహిమ కొరకే మరణిస్తున్నారా? కొంతమంది చూడండి ఎక్కడికో వెళ్ళి ఏంటి రీల్స్ వీడియో చేస్తూ చనిపోతారు. అది దేవుడి మహిమ పొందటానికి జరిగిన మరణం అంటారా? ఈత కొడతాకి వెళ్తారు, ఈత కొడతాకి వెళ్తూ ఈత కొడతాం అనేసి ఏం చేస్తారు, సెల్ఫీ తీసుకుంటూ దాన్ని ఏం చేయాలండి రీల్స్లో పెట్టాలని చేస్తూ ఉంటారు, వాళ్ళు మరణిస్తారు. ఆ మరణం వల్ల దేవుడి మహిమ పొందాడా? తల్లిదండ్రులకి ఏమన్నా ఘనత వచ్చిందా? గమనించాలి. ఒక ఆర్మీ వ్యక్తి చూడండి దేశం కోసం పోరాటం చేస్తున్నాడు, పోరాటం చేసి యుద్ధంలో ఆయన ఏం చేస్తున్నాడు, మరణిస్తున్నాడు. దేశం కోసం ఒక ఘనత తీసుకొస్తున్నాడు. మరి మరణం ఎవరు మహిమ పొందుతున్నారు మన మరణం ద్వారా అని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళు. కొన్ని వ్యాధులు వచ్చినప్పటికీ మనం ఏమైపోతామండి, కృంగిపోతూ ఉంటాం ప్రియమైన దేవుని వల్ల. ఎటువంటి వ్యాధి వచ్చినా సరే మనం భయపడిన అవసరం లేదు. కొంతమంది చూడండి పిల్లలు లేక చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నన్ను ఇంతకాలము ఉంచాడని మనం ఏం చేయాలండి, మనం దేవుని పాదముల చెంత మనం బ్రతిమాలుతూ ఉండాలి. ఇచ్చిన తర్వాత లేట్ అయితే ఏం చేస్తాడంటే దేవుడు చాలా గొప్పగా ఇస్తాడు ప్రియమైన దేవుని వల్ల. ఆ గొప్ప బహుమానం కోసం ఏం చేయాలంటే ఎదురు చూడాలి మనం దేవుని పాదముల చెంత. మనం అంటే మనం చూసినట్లయితే అంటే దేవునికి దగ్గర అవ్వటానికి నీకు పిల్లల్ని ఇవ్వట్లేదేమో, నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. మనం ఏం చేయాలండి, పరిశీలన చేసుకుని దేవుని పాదముల చెంత మనం బ్రతిమాలుతూ ఉండాలి, బ్రతిమాలుతూ దేవుణ్ణి అడుగుతూ ఉండాలండి. నేను మా పక్కనే లంగర్ హౌస్ యొక్క ప్రాంతంలో మా పక్కన అన్యులు ఉండేవారు. 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారండి. నేను ఏం చెప్పానంటే ఆయనకి, ఒకటే నువ్వు నమ్ము, నువ్వు దేవుణ్ణి నమ్ము. ఎందుకంటే అబ్రహాం గారికి 100 ఏళ్ల వయసులో పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి విశ్వాసం నీకు ఉండాలని నేను చెప్పినప్పుడు ఆయన ఏంటంటే విశ్వాసం కలిగి ఉన్నాడు, పిల్లలు వచ్చేదాకా విశ్వాసం కలిగి ఉన్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన ఏదైతే పూర్వస్థితిలో ఉన్నాడో అటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అవసరాల కోసం మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రతి అవసరం తీర్చగల దేవుడు. మొదటగా ఆయన ఎవరండి, మన కన్న తండ్రి. మన కన్న తండ్రి చూడండి, మన పిల్లలకి ఏది అవసరమో అది మనం సమకూరుస్తాము. అలాగే దేవుడు కూడా నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి బైక్ కొనిమ్మంటే మనం కొనిస్తామండి, ఇస్తామా? ఇవ్వం కదా. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వాళ్ళకి ఇవ్వాలి. అంటే నీకు ఎప్పుడు అవసరమో దేవునికి తెలుసు, నా పిల్లవాడికి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో. చాలామంది చూడండి రుణబంధకాల్లో బంధింపబడి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అదేంటండి, వాళ్ళు కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోవటం కోసమే దేవుడు ఏం చేస్తాడంటే వారి మదిలోకి ఇవి రప్పిస్తూ ఉంటాడు. రప్పిస్తున్నప్పుడు ఏం చేస్తాడండి, దేవుడికి అసాధ్యం అండి, సర్వ సృష్టిని కలిగించాడండి దేవుడు. అంత నమ్మిక కలిగి ఉండాలి. నా పరిస్థితి చూస్తే నన్ను దేవుడు యవన వయసులో ఉన్నప్పుడు ఎవరైనా చాలామంది అలాగే తిరుగుతారనుకుంటా, నేను కూడా దేవుడిని అంటే అంత పట్టించుకోకుండా తిరిగిన సందర్భాల్లో భయంకరమైన యాక్సిడెంట్లు అండి. 3 సార్లు హెవీ వెహికల్ నడిపించేవాడిని నేను కలకత్తా, బీహార్, బెంగాల్ ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు. ఒకసారి ఏమైందంటే వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ నిద్ర వచ్చేసి పక్కకి వదిలేసినప్పుడు వెహికల్ తిరగబడిపోయింది. ఒకసారి తిరగబడిపోయినా కానీ నాకు ఇంత గాయం కూడా అవ్వలేదు. మరలా రెండోసారి అవే కోడిగుడ్డు అట్లా ఖాళీ ట్రేస్ తీసుకుని వెళ్తున్నప్పుడు మరలా ఏం చేసిందండి, వెహికల్ తిరగబడిపోయింది. అయినప్పుడు కూడా నాకు ఏమీ కాలేదు. నేను 2008లో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం రావటం జరిగింది. వచ్చినప్పుడు కూడా ఫిలిం నగర్ దర్గా అండి, దర్గా చాలా హైట్ ఉంటుంది. నా కోకోకోలా కంపెనీలో ఆ హైట్ వెహికల్ తీసుకుని వెళ్తున్నప్పుడు వెహికల్ ఏమైందంటే నా చేతిలోనే తిరగబడిపోయిందండి వెహికల్. నిజంగా 3 రౌండ్స్ కొట్టిందండి. ఫస్ట్ ఒక రౌండ్ ఇలా పడిపోయింది, పడిపోయినప్పుడు హెల్పర్స్ ఉంటారో వాళ్ళిద్దరు వచ్చి నా మీద పడ్డారు. మరలా ఏమైందంటే మరలా ఇంకో రౌండ్ కొట్టినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ మీద పడ్డాను. మరలా రౌండ్ కొట్టినప్పుడు నేనేమైందండి వెళ్ళి దాని మీద పడినప్పుడు ఒక పెద్ద వాటర్ పైప్ లైన్కి ఆ వెహికల్ పడి ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత 4 అంబులెన్స్లు వచ్చినాయి, యశోద, అపోలో మొత్తం ఇవన్నీ వచ్చేసినాయి.
నా న్యూస్ కూడా పేపర్లో వేశారు. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం, పల్టీ కొట్టిన కోకో కోలా వ్యాన్ అని కూడా పేపర్లో వేయటం జరిగిందండి. అంత గొప్ప భయంకర పరిస్థితులు నాకు ఇంత చిన్న గాయం కూడా అవ్వలేదండి. నేను పైకి వచ్చిన తర్వాత అక్కడ చిన్న అరుగు ఉంటే అరుగు మీద కూర్చున్నప్పుడు అండ్ బ్రేక్ ఆయిల్ అనేది ఉంటుంది. అదేంటంటే రెడ్ కలర్‌లో ఉంటది. ఆ ఆయిల్ ఏమైందంటే నాకు ఇక్కడ అంటుకుంది. అంటుకుంటే నాకు బ్రెయిన్‌కి తగిలేసింది. దీంట్లోంచి బ్లడ్ వస్తుంది. నేను బ్రతకనని నా పక్కన ఉన్న వాళ్ళు ఏడ్చేస్తున్నారు నన్ను పట్టుకొని. అంటే ఈయన కొద్ది క్షణాల్లో చనిపోతాడు, ఈయన బ్రతకడు. ఈయన అంటే బ్రెయిన్‌లోంచి ఇక బ్లడ్ వచ్చేస్తుంది చెవుల్లో నుంచి అని చెప్తున్నాడు. ఏంటబ్బా ఈళ్ళలా ఏడుస్తున్నారు, మీకేం కాలేదు కదరా, ఏం దెబ్బలు తగలలేదు కదా అని నేను ధైర్యం చెప్తున్నాను. వాళ్ళు నన్ను చూసి ఏడుస్తున్నారు. ఏంటని నేను ఇలా తుడుచుకుంటుంటే ఇది ఇలా అంటుకొని, అరే ఇది బ్రేక్ ఆయిల్‌రా బాబు, ఇది బ్లడ్ కాదు, మీరు కంగారు పడకండి అని నేను ధైర్యం చెప్పాను. ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యం పొందుకున్నారు. అంటే ఇటువంటివి ఎన్నో జరిగినాయండి. అంటే నాకు గుర్తున్న కొన్ని చెప్తున్నాను గానీ ఇంకా చాలా జరిగినాయి. అంటే ప్రియమైన దేవుడా, అటువంటి మరణాల నుంచి కూడా దేవుడు ఈరోజు నన్ను నిలవబెట్టుకుని ఒక దైవ సేవకునిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అంటే దేవునితో నీకు ఒక పని ఉందంటే దేవుడు ఏం చేస్తాడండి? ఆయుష్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఎటువంటి మన మధ్యలోకి వచ్చినప్పుడు కూడా మనం ఏమవ్వాలండి? అసలే అధైర్యపడవసరం లేదు. ఎందుకంటే ఎముకలకు తగిలిన వ్యక్తే బ్రతికాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఒక పాట ఉంటుందండి, ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం బ్రతికావంటే ఇంతే పని ఉంది అని చక్కని పాట. ప్రియమైన దేవుని వారలారా, అంటే కానీ మనము కూడా ఏం చేయాలంటే సమయం దొరికిన కొలది ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం గడపాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. మరి చాలామంది ఏంటంటారు, సమయం లేదు బ్రదర్ నాకు, నేను రావటానికి అని చెప్తూ ఉంటారు. మరి ఒక వ్యాధి నీకు పంపించి మంచం ఎక్కిస్తే మొత్తం సమయమే కదండి. బైబిల్ చదవండి అంటే ఏమంటారు, నాకు సమయం లేదు బ్రదర్ అంటారు. సమయం లేదంటే అప్పుడు ఏదో రావాలని కాదండి, నేను భయపెట్టాలని చెప్పట్లేదు. ఇవి జరిగే సందర్భాలే నేను చెప్పేది. ఎందుకంటే మనమందరం అనుభవించిన వాళ్ళమే. నేను కూడా అంటే ఒక ఎగ్జాంపులే నేను చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే అన్నగారి గురించే. బ్రదర్ కీబోర్డ్ నేర్చుకున్నారా అని అడుగుతారు. సార్ సమయం లేదు అని అంటాను నేను. అదే నా డ్యూటీకి అయితే సమయానికి వెళ్ళిపోతాను కదా. అంటే మనము ఏ విధంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, మరి సమయము తీసుకుంటున్నామా, మనం దేవుని సన్నిధిలో ఎంతకాలం మనం గడుపుతున్నామని మనం ఏం చేయాలండి, పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వరలరా, అంటే దేవుడు ఆయన రప్పించగలదండి ఎలాగైనా సరే. ఆయన ఆయన సన్నిధిలోకి ఆయన ఆయన ఎవరి ద్వారా అయినా పిలిపించుకుని ప్రేరేపించి ఆయన రప్పించుకోగలదు. ప్రియమైన దేవుని వరలరా, కానీ ఆయన పిలిచేలాగా మనం ఉండకూడదండి. మనమే ఆయన్ని పిలిచేలాగా తండ్రి అని మొరపెట్టే స్థితిలో మనం ఉండాలి. అబ్బా తండ్రి అని మనం మొరపెట్టే స్థితిలో ఉండాలి. ప్రియమైన దేవుని వరలారా, మరి మంచం మీదకి వెళ్ళిపోయి 24 గంటలు నాయన నా రోగం తగ్గించి నీ కోసం బ్రతికితాను, నీ పని చేస్తాను, నీ సేవ చేస్తాను అని బ్రతికే గంట, నీకు చక్కని ఆరోగ్యం ఉన్నప్పుడు 1 గంట దేవునికి ఇస్తే మరి మనం పరిశీలన చేయాలి. ప్రియమైన దేవుని వరలారా, మరి ఎటువంటి రోగం వచ్చినప్పటికీ కూడా మనం ఏంటండి, భయపడిన అవసరం లేదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వరలారా, మరి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందండి. రాలేదా? నేను మీకు రెఫరెన్స్లు ఏం చూపించలేదు, అందరికి తెలిసింది కాబట్టి. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏమని మొరపెట్టాడండి? ఏమని మొరపెడతాడంటే, నిజంగా నాయనా తండ్రి, నేను నీ సన్నిధిలో ఎలా బతికాను, నీ కోసం ఎన్ని పనులు చేశాను, ఒక్కటైనా జ్ఞాపకం చేసుకొని ఆయన అని అడుగుతాడు. మరి మనం అడుగుతున్నామా? మనకేమన్నా సంభవించిందనుకో, నాయనా నీ కోసం అక్కడ VBS జరుగుతున్నప్పుడు పిల్లల కోసం నేను ఎంత పని చేశానని అడిగే స్థితిలో మనం ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వరాలా, మరి ఉపవాస కూడికలు జరుగుతున్నప్పుడు మనం ఏమన్నా పని చేస్తామా? దేవుని సన్నిధిలో ఏ పని చేసినండి, మనం ఏ పని చేసినా నువ్వు రాకుండా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా చేసినా దేవుని పని అండి. కొంతమంది చూడండి, చిన్నపిల్లలు స్పాన్సర్ చేశారు, అది కూడా దేవుని పనే. వారు ఏంటంటే డ్యూటీ పరంగా రాలేకపోయారు, కానీ సమయం దొరికితే మాత్రం కంపల్సరీ దేవుని సన్నిధిలోకి రావాలి. కొంతమంది ఏమిటంటే డబ్బు ఉందన్న అహంకారంతో ఏం చేస్తారంటే, "ఆ, నేను ఇస్తున్నాను కదా వెళ్ళకపోయినా పర్లేదు" అంటారు. దేవుడు ఏమన్నాడంటే, నీ డబ్బు కాదు నువ్వు కావాలన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, రోమపత్రి 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి,
సజీవ యాగంగా మీరు కావాలని అడుగుతున్నాడు దేవుడు. సమయాన్ని ఏం చేయాలండి? మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉంటే మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో గడపాలి. ప్రియమైన దేవుని వల్లారా, మనం ఏదో సహకరిస్తున్నాం, ఇచ్చేస్తున్నాం అనే స్థితిలో ఉండకూడదు. నీకు సమయము దొరికితే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన దేవుని వల్లారా, అటువంటి స్థితిలో మనము ఎటువంటి వ్యాధులు బాధలు ఏమొచ్చినా సరే మనం భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే సర్వము చేయగల దేవుడు సృష్టికర్త అని మనం గ్రహించాలి. మనం ఒక సందర్భం చూసుకుందామండి. 21 యోహాను గారు రాసిన సువార్త 21 అధ్యాయం 19 వచనం అండి. యోహాను గారు రాసిన సువార్త 21 అధ్యాయం 19. అతడు ఎట్టి మరణం పొందునో, ఎట్టి మరణం వలన దేవుని మహిమపరుచునో తాను సూచించి ఆయన ఈ మాట చెప్పాను అని చెప్పి నన్ను వెంబడించి, అంటే పేతురు గారిని, ప్రియమైన దేవుని వల్లారా, మరి పేతురు గారి మరణం గురించి ఎవరికండి? దేవుడికి ముందే తెలుసు. ఆయన ఎటువంటి మరణం పొందుతాడో ఆయనకి తెలిసి ఏమని చేశాడండి? ఆయన ఎట్టి మరణం పొందినో ముందుగానే గ్రహించి ఏం చేశాడండి? ఆయన పిలిచాడు. ప్రియమైన దేవుని వల్లారా, మరి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మన మరణ శాసనం ఎవరి దగ్గర ఉందండి? దేవుని దగ్గర ఉంది. మనం ఎప్పుడు మరణిస్తాము, మనం ఎంతకాలం దేవుని పని చేయాలో మనం ముందుగానే గ్రహించుకుని ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో మనం గడపాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకే తెలియజేస్తున్నాడండి. మరి పేతురు గారు మరణం ఎవరికి మహిమకరంగా జరిగిందండి? దేవునికి మహిమకరంగా జరిగింది. స్టెఫన్ గారు కూడా మరణించారండి. మరి ఆ మరణం ద్వారా దేవుడు మహిమ పొందలేదా? రాళ్లతో కొట్టి చంపారండి. ఇటువంటి మరణం ఎవరికైనా ఉందా? కొంతమందికి అండి. అటువంటి మరణం ద్వారా కూడా ఏం చేశారండి? దేవుడు మహిమ పొందాడు. మరి యేసుక్రీస్తు వారు మరణించారండి. యేసుక్రీస్తు వారు మరణం కూడా ఏం చేశారండి? తండ్రి మహిమ పొందాడు. మనం చివరగా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 53 అధ్యాయం 10 వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 53 అధ్యాయం 10. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను. నిన్ను నలగగొట్టుటకు, నన్ను నలగగొట్టుటకు ఎవరికి ఇష్టమైందండి? యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. నీకు వ్యాధి కలుగజేసెను, నాకు వ్యాధి కలుగజేసెను. ఎవరికైనా వ్యాధి కలుగజేయడానికి ఎవరికండి? దేవునికి ఇష్టమాయను. అతని నలుగగొట్టుటకు మరి ఎవరికండి? యెహోవాకు ఇష్టమాయను. యేసుక్రీస్తు వారు నలగొట్టడానికి ఎవరికండి? తండ్రికి ఇష్టమైంది. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మరి మన అందరూ దీర్ఘాయుస్సులు కాదండి? దీర్ఘాయుస్సు ఉందా లేదా? చివరకండి ఒక్క మాట నేను అడిగేది, ఇది ఒకటే సమాధానం చెప్పండి, ముగించేసుకుందాం. ఉందండి? లేదా? లేదండి. ఉందా? ఉందానన్నా చెప్పండి, లేదన్నా చెప్పండి. లేదు. ఇంకా ఉంది. అంటే ప్రియమైన దేవుని వల్లారా, ఈ లోకంలో మనకి దీర్ఘాయువు లేదు. కానీ ఆయన నమ్మి బాప్తిసం పొంది తిరిగి అంటే లేచిన తర్వాత, అంటే మరణించి ఆయన యొక్క రెండో రాకల్లో మనం లేచిన తర్వాత మనం ఏంటండి? దీర్ఘాయుష్మంతులమే. నిత్యము ఏం చేస్తామండి? ఆయన సన్నిధిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు ఇప్పుడు ఏ విధంగా అయితే గాన ప్రతిగానాలు చేస్తున్నాయో అటువంటి పనే ఉంటుందండి మనకి. వంట చేసుకుంటాం, ఉండదు. గ్యాస్ లేదని బాధపడవసరం లేదు, ఇవేం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇందాక విన్నాను నేను, గ్యాస్ బ్లాక్లో ఉన్నారంట, 1700 అంట. నిజంగా చూడండి, అటువంటి పరిస్థితులు ఏముండవండి. ఆకలి దప్పులు ఏమీ ఉండవు అక్కడ. ఎండ కూడా అక్కడ ఏముండదు. ప్రియమైన దేవుని వల్ల నిత్యము సుఖమే ఉంటుంది. కానీ ఆ సుఖం పొందుకోవాలంటే ఏం చేయాలండి? ఇక్కడ మనం కష్టపడాలి. మొదటిగా ఏం చేస్తాడండి? ఆది దంపతులైన ఆదాము అవ్వలను కూడా ఏం చేస్తాడు? మీరు కష్టించి పనిచేసి ఫలించి భూమిని నిండించమన్నాడు. అంటే దేవుడు అది పెట్టిన బాధ్యత. అంటే కష్టపడితేనే ఆరోగ్యానికి మంచిదండి, నిజంగా అంతే కదా. కష్టపడకుండా ఏంటండి? అనేక బలహీనతలు, శరీర రోగాలు వస్తాయి. కష్టపడే వాళ్ళని చూడండి, పూర్వకాలంలో
వారు నిజంగా చూస్తే అన్నం ఇంతంత తినేవారండి. నేను నేను చూశాను కళ్ళతో చాలామంది. ఇప్పుడు ఇంత అన్నం తింటే ఇంత లావు అయిపోతున్నాం మనం. అంతే కదా! మరి వాళ్ళు అంత తిన్నాగా గానీ లావెందుకు అయ్యేవారు కాదు. మనం అంటే కష్టపడేవారు ప్రియమైన దేవుని వల్ల. ఇప్పుడు ప్రతీది కూడా ఏమైపోయిందండి? చాలా సులువైపోయింది. జొమాటో ఏమైపోయింది? జొమాటోలో ఏమైపోతున్నాం? ఆర్డర్ పెట్టేసి మనం ఏమైపోతున్నాం? మోటు వారిగా అయిపోతున్నాం. అంతేనా? స్విగ్గీలో ఆర్డర్ పెట్టి ఏమైపోతున్నాం? సిక్ అయిపోతున్నాం. అంతే కదా! ఆ! స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి సిక్ అయిపోతున్నామండి. మరి మీషో ఉంది కదా! మీషోలో ఆర్డర్ పెట్టి ఏమైపోతున్నామండి? మోసపోతున్నాం. తెలుస్తలేదు మీకు. అంతేనా? బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టి ఏం చేయబోతున్నాం? బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసుకుంటున్నాం. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నాం మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని వలన. అంటే ఇక్కడ మనం లేఖనాల్లోకెళ్ళి చూసినట్లయితే అతని నలుగగొట్టుటకు ఎవరికండి ఇష్టమైంది? యెహోవాకు ఇష్టమైంది. తండ్రికి ఇష్టమైంది. కుమారుడిని బాధపెరచడానికి, ఆయన బాధ పెట్టడానికి ఇష్టమైంది. అంటే నీకు వ్యాధి కలుగజేయటానికి ఎవరికి ఇష్టమైందండి? దేవునికి ఇష్టమైంది. అంటే ఈ వ్యాధి ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? ఈ వ్యాధి ద్వారా ఏమి జరుగుతుందని మనం ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. మొదటిగా ఏంటంటే ఎటువంటి రోగాలు వస్తాయి మనకి? సీజనల్‌గా వచ్చే వ్యాధులు ఉంటాయి. దీర్ఘకాలంగా వచ్చే వ్యాధులు ఉంటాయి. మరణకరమైన రోగం వచ్చిందా? నీ పని అయిపోయిందంటే దేవుడు ఏం చేస్తాడండి? తీసుకొని వెళ్ళిపోతాడు. మరణం వస్తుందంటే భయపడనవలసిన అవసరం ఏమీ లేదు ప్రియమైన. ఎందుకంటే పొందబోయే సుఖము మనకి మరణము తర్వాతే. కనుక మనం అట్టి నిరీక్షణతో కలిగి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతటితో యొక్క మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు ఇచ్చేదేవా, ఆశ్చర్యక్రియలు జరిగించేదేవా, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నానైనా. ఇదిగోనైనా మీ బిడ్డలతో కొన్ని మాటలు చెప్పి ఉన్నాను నాయన. చెప్పిన నేను జీవించి అనుసరించే మనసును దయచేయండి. విన్న బిడ్డలు గ్రహించే మనసును దయచేయండి నాయన. ఇదిగోనైనా మీరు సహాయతను అందించి మీకు మహిమకరంగా నేను వాడుకున్న దేవా నీకు స్తోత్రం. మీకు ఇచ్చిన సహాయతకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న ఇంకా ప్రతి కార్యక్రమంలో మీరు సహాయతను అందించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు. సిస్టర్ గారికి, బ్రదర్ గారికి కూడా దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలు. పిల్లలు మాట్లాడుతున్నారు. రైట్. దేవుని నామానికి వందనాలు. మరి దేవుడు కృప చూపించేంత వరకు చక్కని వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు ఆయన నామానికి మహిమ కలుగాక. మరి మన ఆహ్వానం మన్నించి మరి బ్రదర్ రాజబాబు గారు మరి మన మధ్యకు వచ్చి ఫ్యామిలీతో ఈ విధంగా మరి పరిశుద్ధమైనటువంటి వాక్కును మన మధ్య పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన ఆహ్వానం మన్నించి వచ్చినందుకు కూడా వారికి వారి ఫ్యామిలీ కూడా ప్రభు తరపున మన సంఘం తరపున ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం మందు మరి రాజబాబు గారి కుటుంబం వచ్చి పాట పాడుతుండగా మన కానుకలు ప్రభు సన్నిధికి తెచ్చిన కానుకలు సమర్పించారు.
నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, ఏమి వాగలను నీయనాలేని ప్రేమకై, ఏమి వాగలను నీయనాలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నాతోను, విరిగి నలిగిన హృదయమే నాతోను, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా, నీవే దేవా, నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, దేవునామానికి వందనాలు. చక్కని పాటను పాడి వినిపించినటువంటి రాజబాబు గారి ఫ్యామిలీకి మా సంఘం తరఫున వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ సమయంలో మరి సాక్ష్యాలు చెప్పబడ్డారు కదండి VBS కోసం. మరి 2 days కూడా దేవుడు కనికరించి చక్కనైన VBS కార్యక్రమాలు జరగడానికి దేవుడు కృప చూపించారు. అయితే ఈ సమయంలో VBSలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటనంటే పిల్లలు యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవటం మొట్టమొదటిది. తర్వాత వచ్చేసి మెడిటేషన్, అంటే ఒక దయచేసి వినాలి, ఒక వాక్య భాగాన్ని తీసుకొని పిల్లలకి నేర్పించడం. అది ఏజ్ ప్రకారం గ్రూప్స్ ఉండి ఒక్కొక్క టీచర్గా ఉండి జరిగించాము. ఆ తర్వాత వచ్చేసి అది అయిపోయిన తర్వాత మరలా వాళ్ళకి బుక్స్ ఇచ్చి ఆ బుక్స్లో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నీ కలర్స్ చేయడం, ఇవన్నీ నేర్పించిన తర్వాత మిషనరీ స్టోరీ వినిపించాము. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇవన్నీ అయిన తర్వాత పిల్లలకి సరదాగా మరి దేవుని వాక్ ద్వారా వచ్చేటి చిన్నపాటి పపెట్ షో అనేది కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నాక్స్, లంచ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇదంతా అయిన తర్వాత మ్యూజిక్ క్లాసులు కూడా
మరి జరిగించడం అయ్యిందండి. మ్యూజిక్ క్లాసులు అంటే మీకు తెలుసు, ఆ అన్నకి మరి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి పిల్లలు చేస్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి నేర్పించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నారో కొంచెం కొంచెం 2 days, ఆ 2 daysలో వాళ్ళు ఏమి నేర్చుకున్నారో ఇక్కడ మరి వాళ్ళు పర్ఫామ్ చేయాలని బిడ్డలు ఆశపడుతున్నారు, పాట పాడుతూ దాన్ని. సో ఓపికత, కొంచెం ఓపికగా, ఎందుకంటే 115 అయ్యింది. సో ఓపికగా ఉండి వాళ్ళని చూసి వాళ్ళని దీవిస్తే వాళ్ళకి ఆశీర్వాదం, ఇంకా దేవుని కొరకు పనిచేయాలని ఆశ వాళ్ళకి కలుగుతుంది కనుక దయచేసి ఆ బిడ్డలకి సమయాన్ని నేను ఇస్తున్నాను. మరి సండే స్కూల్ టీచర్స్ వచ్చి మరి మర్యాదగా క్రమంగా జరగాలని అయితే నేను ప్రభు పేరట మనం చేస్తాను. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఇంకా ఆశీర్వాదం కాలేదు, రైట్, ఇంకా ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు కనుక చాలా క్రమంగా మర్యాదగా ఈ కార్యం జరగాలని మీకు సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి ఈ సమయంలో ఒకసారి సండే స్కూల్ పిల్లలు సైలెంట్గా ఉండాలి. మీకు సమయాన్ని ఇస్తానమ్మా. సో ఈ యొక్క సండే ఆరాధనని మనం క్లోజ్ చేసుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను సండే స్కూల్ వాళ్ళకి సమయం ఇద్దామని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే క్రమమైనటువంటి పద్ధతులన్నీ జరగాలి కనుక ఈ యొక్క సండే సర్వీస్ని ముగించుకున్న తర్వాత నేను వాళ్ళకి సమయాన్ని ఇస్తాను. రైట్, ఈ సమయంలో ఎత్తబడిన కానుకల నిమిత్తము అదేవిధంగా చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని మనం తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మగల తండ్రి, పరలోకపు రాజా, నీ పవిత్ర పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంతవరకు నాయన నీ కృపను మాకు ఇచ్చి ఆరాధన క్రమం అంతా కూడా నాయన మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. దయగల నా తండ్రి, కృప కలిగిన దేవ, నీ యొక్క తండ్రి సన్నిధిలో మమ్మల్ని ఉండడానికి నాయన మాకు గొప్ప తరుణాన్ని ఇచ్చారు. పాటల ద్వారా మేము స్తుతించుకునే కృపనిచ్చారు. సాక్ష్యాల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకునే కృపను మాకు ఇచ్చారు ప్రభు. నాయన అదేవిధంగా తండ్రి కీర్తన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నాయన నీ నామాన్ని హెచ్చించుకునే కృపను మాకు అనుగ్రహించారు. భాగ్యాన్ని మీ వందనాలు ప్రభు. నాయన తండ్రి ఇదిగా అతి ముఖ్యంగా ప్రభు దివ్యమైన పరిశుద్ధమైన నీ వాక్కును మాకు ఇచ్చి ప్రభు మా హృదయాల్లో నా తండ్రి నిజమే ప్రభా, అనేక వారు మాకు వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మేము కృంగిపోయే మనుషులుగా మేము ఉన్నప్పుడు అయ్యా నిజమే తండ్రి మీకు మహిమార్థమైన ఆయన అనేకమైన మేము పొందుకుంటాం. కానీ నాయన నిజమే ప్రభా, పొదైతే నా తండ్రి నాయన మండుచుంది కానీ అది కాలిపోదు, బూడిద కాదని నాయన నీ వాక్యం ద్వారా మేము ఎరిగి ఉన్నాం ప్రవ్వా. నా తండ్రి నాయన ఎన్నో కష్టాలు మాకు రావచ్చు, ఎన్నో నష్టాలు కావచ్చు, కానీ మేము తండ్రి పడిపోకుండా నాయన పూర్తిగా నా తండ్రి దిగజారిపోకుండా కాపాడే దేవుడు మీరే నాయన. నష్టం రాకుండా మమ్మల్ని నాయన కష్టాలను నడిపించి నీ కొరకు నాయన రూపుదిద్దుకునేటువంటి కృపను మాకు ఇచ్చే దేవుడు ప్రభువా, మీకు వందనాలు. ఇటువంటి గొప్ప వాక్కుని ఈరోజు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా మేము జీవించి ఉంటే నాయన నీ పని చేయడానికి మమ్మల్ని నడిపిస్తారు. మేము మరణిస్తే తండ్రి నాయన నిజమైన పరలోక రాజ్యం నిత్య జీవాన్ని పొందుకునే కృపను మాకు ఇస్తారు నాయన. వీటిని బట్టి మేము గ్రహించుకొని నాయన మా జీవితంలో మీ నామానికి మహిమ కలుగునట్లుగా తండ్రి నాయన తను మా జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన వచ్చిన ప్రతి బిడ్డకి రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి నాయన 1000 దినాల శ్రేష్టతను ప్రవ్వ ప్రతి బిడ్డ పొందుకోవడానికి గాను మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాయన నూరంతులుగా ఫలించినట్లుగా దీవించండి, ఆస్వాదించమని అడుగుచున్నాం ప్రభు. మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభు. ఇదిగో నాయన అదేవిధంగా ఈ సమయంలో ప్రభు ఎత్తబడిన కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గుప్పులు విప్పినటువంటి ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి వారి కుటుంబాల ప్రభు పరిపూర్ణమైన సమృద్ధిని నాయన, ఆత్మీయ సమృద్ధిని ప్రభా, ఆరోగ్య సమృద్ధిని నా తండ్రి నాయన, అదేవిధంగా ప్రభా ఆర్థిక సమృద్ధిని ప్రభా, సమస్త విషయాలని కృపను నాయన ఆ గృహాల్లో ఉంచమని అడుగుచున్నాం ప్రభు. మీ కొందనాలు తండ్రి. నీ మందిరము నాయన ఖాళీ ఉండొద్దన్నావయ్యా, దానిని నాయన నింపమన్నావు నా తండ్రి. మీ కొందనాలు. అటు కృపా సహాయతం అందరికీ దాయిచేయమని కూడా మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాం.
శ్రేష్టమైనది నాయన, పరిశుద్ధమైనది ప్రవ్వా. నాయన నీ సన్నిధిలో నాయన అనుగ్రహించాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. వాక్యానుసారంగా నాయన శ్రేష్టమైన మా జీవితాల్ని, అది శ్రేష్టమైన మా సమయాన్ని ప్రవ్వా, మీరు మాకిచ్చిన ధనాన్ని నాయన, మీరు మాకిచ్చిన సమస్తాన్ని ప్రవ్వా నీ కొరకు సమర్పించుకునే బిడ్డలుగా మేము ఉండడానికి ప్రతి ఒక్క బిడ్డని ఆయుత్తపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వందనాలు తండ్రి. ఇదిగో ప్రవ్వా, ఈ దినాన నా తండ్రి నాయన మేము సంతోషించడానికి మాకు కృప చూపించి